తమ్ముడు ముక్తినుతలపాటి వాసు పంపించిన శుభోదయ సుభాషిత శ్లోకం శ్రీ రామరక్ష స్తోత్రంలోని 31వ శ్లోకాన్ని ఆలపించి శ్లోక భావాన్ని వివరిస్తున్నాను. బంధువులందరికీ నమస్కరిస్తూ. దక్షిణే లక్ష్మణో యస్య వామే చ జనకాత్మజా పురతో మారుతిర్యస్య తం వందే రఘువందనం. పురతో మారుతిర్యస్య తం వందే రఘువందనం. వందే రఘువందనం. తాత్పర్యం: కుడివైపున లక్ష్మణుడు, ఎడంవైపు సీతాదేవి, ఎదుట ఆంజనేయుడు ఉండగా విరాజిల్లుతున్న రఘునందనుడైన శ్రీరామునికి వందనం. దక్షిణ భాగంలో లక్ష్మణమూర్తి, వామభాగంలో సీతాదేవి, నీ సముఖంలో ఆంజనేయుడు విరాజమానులై ఉండి చూపెట్టే రఘునాథునికి నేను భక్తితో ప్రణమిల్లుతున్నాను అని ఈ శ్లోక భావం. తమ్ముడు ముక్తినుతలపాటి వాసు పంపించిన శుభోదయ సుభాషిత శ్లోకంలో శ్రీ రామరక్ష స్తోత్రంలోని 32వ శ్లోకాన్ని ఆలపించి శ్లోక భావాన్ని వివరిస్తున్నాను. బంధువులందరికీ నమస్కరిస్తూ. లోకాభిరామం రణరంగధీరం రాజీవ నేత్రం రఘువంశనాథం కారుణ్యరూపం కరుణాకరం తం కారుణ్యరూపం కరుణాకరంతం శ్రీరామచంద్రం శరణం ప్రపద్యే. శ్రీరామచంద్రం శరణం ప్రపద్యే. తాత్పర్యం: మనోహరమైన రూపము గలవాడు, యుద్ధరంగమున తిరుగులేనివాడు, సరసిజాక్షుడు, రఘువంశ శ్రేష్ఠుడు, కారుణ్యమే రూపము దాల్చినట్లు ఉన్నవాడు, దయకు నెలవైనవాడు అయిన శ్రీరామచంద్రుని శరణు వేడుచున్నాను. సర్వలోకాలకు సంతోషాన్ని కలిగించేవాడు, రణం అనే క్రీడలో ధీరత్వం కలిగినవాడు, కమలముల వంటి కన్నుల గలవాడు, రఘువంశ నాయకుడు, కరుణరసం మూర్తీభవించినవాడు అయిన శ్రీరామచంద్రుడు నాకు శరణునిచ్చుగాక. లోకోత్తర సుందరకారుడు, రణరంగ ధీరుడు, కమల నయనుడు, రఘువంశ నాయకుడు, దయాస్వరూపుడు, కరుణామూర్తేగు ఆ శ్రీరామచంద్రుని శరణు వేడుకొందును అని ఈ శ్లోక భావము. తమ్ముడు ముక్తినుతలపాటి వాసు పంపించిన శుభోదయ సుభాషిత శ్లోకం శ్రీ రామరక్ష స్తోత్రంలోని 34వ శ్లోకాన్ని ఆలపించి శ్లోక భావాన్ని వివరిస్తున్నాను. బంధువులందరికీ నమస్కరిస్తూ. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం. ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. తాత్పర్యం: సంస్కృత కవితా శాఖపై ఆరోపించి శ్రీరామ రామ అంటూ మధురముగా కూయిచున్న వాల్మీకి అనే కవి కోకిలకు నా నమస్కారము. వాల్మీకి పలుకులు మధురము, ఆయన కావ్యము కోకిల కూజితము వలె మరింత మధురము. కవిత్వమనడు చెట్టు కొమ్మపై కూర్చుండి రామా రామా అనడు తీయని అక్షరములను మరింత తీయగా కూసెడు వాల్మీకి అను కోకిలకు నమస్కరించదను. ఆపదామపహర్తారాం దాతారాం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో
నమామ్యహం. తాత్పర్యం: వాల్మీకి మహామునిచే మధురాక్షరములో స్తుతింపబడినవాడు, ఆపదలను తొలగించువాడు, సర్వ సంపత్కారకుడు, లోకాభిరాముడైన శ్రీరామచంద్రునకు నేను మరలా మరలా నమస్కరిస్తున్నాను. ఆపదలను తొలగించువాడు, సకల విధములకు సంపదలను ప్రసాదించువాడు, లోకములను మోహింపజేయు సౌందర్యము కలవాడగు శ్రీరామునికి మాటిమాటికి నమస్కరింతును అని ఈ పద్యాల భావాలు. తమ్ముడు ముక్తినుతలపాటి వాసు పంపించిన శుభోదయ సుభాషిత శ్లోకంలోని శ్రీరామరక్షా స్తోత్రంలోని 37వ శ్లోకాన్ని ఆలపించి శ్లోక భావాన్ని వివరిస్తున్నాను. బంధువులందరికీ నమస్కరిస్తూ. రామో రాజమణి సదా విజయతే, రామం రమేశం భజే, రామేణాభిహతా నిశాచరచమూ, రామాయ తస్మై నమః. రామాన్నాస్తి పరాయణం పరతరం, రామస్య దాసోస్మ్యహం. రామే చిత్తలయః సదా భవతు మే భో, రామా మాముద్ధర. భవతు మే భో, రామా మాముద్ధర. తాత్పర్యం: రాజశ్రేష్ఠుడైన రాముడు సర్వదా విజయుడై ఉన్నాడు. అటువంటి లక్ష్మీయుతుడైన శ్రీరాముని నేను భజించుచున్నాను. రాముని చేత రాత్రించరులైన రాక్షస సమూహం హతమైనది. అట్టి శ్రీరాముని కొరకు నమస్కారము. రాముని కంటే శరణు పొందదగిన అండ మరొకటి లేదు. అట్టి రాముని యొక్క దాసుడను నేను. రాముని యందు నా చిత్తము సర్వదా లీనమై ఉండుగాక. ఏ రామా, నన్ను ఉద్ధరింపుము. హే రామా, నన్ను ఉద్ధరింపుము. 7+1 విభక్తులను ఉపయోగించి శ్లోకమును లేదా పద్యమును వ్రాయట పూర్వ సంప్రదాయము. ఈ విధముగా రచించిన సార్వ విభక్తిత శ్లోకమిది. రాజులలో శ్రేష్ఠుడైన శ్రీరామచంద్రునకు ఎప్పటికీ విజయమే. సీతాపతి అయిన శ్రీరామచంద్రుని నేను భజిస్తాను. రాక్షస సంహారకుడైన శ్రీరామచంద్రునకు నేను నమస్కరిస్తున్నాను. రాముని కన్నా అన్యదైవం నాస్తి. నేను శ్రీరామచంద్రునకు దాసానుదాసుడను. నా మనసు ఎప్పుడూ రామునిలోనే లగ్నమై ఉండుగాక. రామా, నన్ను ఉద్ధరించుము తండ్రి. రాజులు అందరిలో తలమానికమగు రామునకు సర్వదా జయము జయము. రాముని రమాపతిని నేను భజింతును. రాముని చేత రాక్షస సైన్యము హతమార్చబడినది. అట్టి రామునకు నా నమస్కారము అని ఈ శ్లోక భావము. తమ్ముడు ముక్తినుతలపాటి వాసు పంపించిన శుభోదయ సుభాషిత శ్లోకంలో శ్రీరామరక్షా స్తోత్రంలోని 38వ శ్లోకాన్ని ఆలపించి శ్లోక భావాన్ని వివరిస్తున్నాను. బంధువులందరికీ నమస్కరిస్తూ. శ్రీరామ రామ రామేతి, రమే రామే మనోరమే, సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. తాత్పర్యం: శ్రీరామచంద్రుని రామ రామ అంటూ నేను శివుడు మనసులోనే ప్రార్థిస్తున్నాను. ఒక్క రామనామమే సహస్రనామాలకు సమానమైనది. రామనామము విష్ణు సహస్రనామాలతో సమానమైనది అని శివుడు పార్వతికి తెలియజేసిన సందర్భంలోనిది. శ్రీ శంకర ఉవాచ: పార్వతి, రామనామం విష్ణు సహస్రనామంతో సమానమైనది. నేను ఎప్పుడు రామ రామ అనే మనోహరమైన రామనామంలోనే నిమగ్నమై ఉంటాను. ఇది శ్రీ బుధకౌశిక ముని విరచితం శ్రీరామరక్షా స్తోత్రం సంపూర్ణం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే, రఘునాథాయ నాథాయ సీతాయ
పతయే నమః. రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. దాదాపు నెల రోజుల పైగా శ్రీరామరక్షా స్తోత్రం నిత్యం శుభోదయ సుభాషితంగా పంపించటం ఈ రోజుతో ముగిసింది. అనుకోకుండా ఈరోజు అయోధ్యలో రామాలయంలో శ్రీరాముల వారి ప్రతిష్ఠ కూడా జరగనున్న సందర్భంగా మీతో పాటు నాకు కూడా మన సహకుటుంబానికి కూడా శ్రీరామరక్ష అందేలా మనఃపూర్వకంగా కోరుకుంటూ మీరందరూ ఈ నెల రోజుల పాటు నన్ను ఆదరించినందుకు అపరిమిత సంస్కార పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ ముక్తినూతలపాటి వాసు.